నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. మనకు సినిమా ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మనకి క్రికెట్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఒక బాబా పాదధూళి ముఖ్యమా, మన ప్రాణం ముఖ్యమా? ఒక రాజకీయ పార్టీ నాయకుడి ర్యాలీ ముఖ్యమా, మన ప్రాణం ముఖ్యమా? అంటే వీటన్నిటికన్నా కూడా ప్రాణమే ముఖ్యం. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా కూడా వెనక్కి తీసుకురాలేం. కానీ నేటి రోజుల్లో యువత ఎలా తయారైపోయిందంటే తమ ప్రాధాన్యాలు ఏంటో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మన చదువు, మన ఉద్యోగం, మన కుటుంబం, మన భవిష్యత్తు, మన ప్రణాళికలు, మన ప్లాన్లు ఇవన్నీ ముఖ్యం. క్రికెట్లు, సినిమాలు, బాబాలు ఇవేమీ ముఖ్యం కాదు. కానీ నేటి యువత తెలుసుకోలేకపోతా ఉంది. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అని కూడా తెలుసుకోలేకపోతా ఉంది. సినిమాలు చూడొద్దు అని ఎవరు అనరు. సినిమా హీరో పైన అభిమానాన్ని కురిపించవద్దు అని ఎవరు అనరు. క్రికెట్ చూడొద్దు, క్రీడలు చూడొద్దు, ఎంకరేజ్ చేయొద్దని కూడా ఎవరు అనరు. ఆలయాలకు వెళ్ళండి, దేవుణ్ణి సందర్శించుకోండి అని కూడా ఎవరు అనరు. కానీ భక్తి ముదిరితే ఏమవుతుంది? పిచ్చి అవుతుంది. దేవుడి పైన భక్తి వరకు మాత్రమే ఉండాలి. కానీ పిచ్చికి దారి తీస్తే ఇలాగే తయారవుతుంది. క్రికెటర్ల పైన అభిమానం కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ, సినిమా వాళ్ళపైన కానీ అభిమానం వరకు మాత్రమే ఉండాలి. కానీ ఈ అభిమానం కూడా పిచ్చిగా మారుతూ ఉంది, వెర్రితలలు వేస్తూ ఉంది. అందుకనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నా ఇంకా కూడా చాలామందికి బుద్ధి, జ్ఞానం రావడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఐపీఎల్లో 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు జట్టు ఆర్సీబీ విజయం సాధించింది. ఒక బెంగళూరే కాదు, దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, బాణసంచాలు కాల్చారు, రోడ్ల మీదకి వచ్చారు, మద్యం కూడా బాగా తాగారు. ఆర్సీబీ గెలిచిన ఒక్క రోజే కర్ణాటకలో 156 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మారట. పండగ రోజుల్లో కూడా అమ్మరు. అంటే ఎంత తాగేశారో అర్థం చేసుకోండి. సో ఈ విధంగా సంబరాలు చేసుకున్నారు. చివరికి ఏమైంది? ఆర్సీబీ జట్టు చూడ్డానికి వెళ్ళి, వాళ్ళ సంబరాల్లో పాల్గొనడానికి వెళ్ళి 11 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఐపీఎల్ తీసుకొస్తుందా? వేల కోట్ల సామ్రాజ్యం కదా ఐపీఎల్. ఆర్సీబీ జట్టు తీసుకొస్తుందా? కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందా? కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తీసుకొస్తుందా? ఎవరు తీసుకురాలేరు. ప్రభుత్వ వైఫల్యం, ఉత్సాహం కాస్త అత్యుత్సాహంగా మారడం, ముఖ్యంగా అన్నిటికన్నా కూడా వ్యాపారం. క్రికెట్ అంటే వ్యాపారం అయిపోయింది. సో అందువల్లే 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్సీబీ జట్టు 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలవడంతో, ఐపీఎల్ కప్పు చాలాసార్లు ఫైనల్కి వచ్చినప్పటికీ కూడా కప్పు గెలవలేదు. సంబరాలు చేసుకున్నారు. సో ఈ సందర్భంగా కోహ్లీ కూడా మాట్లాడుతూ ఒక ఇంటర్నేషనల్ ఛానల్తో గెలిచిన తర్వాత ఇక్కడ సంబరాలు చూశాను ఈ స్టేడియంలో, అహ్మదాబాద్లోని మోడీ స్టేడియంలో. సొంత ఊర్లో ఎలా ఉంటాయో సంబరాలు నేను చూస్తాను అనడంతో మొత్తానికి బెంగళూరు అంతా కూడా దద్దరిల్లిపోవాలి, పెద్ద ఎత్తున ఆర్సీబీ జట్టు సభ్యులందరికీ కూడా సన్మానం చేయాలి అని మొత్తానికి నిర్ణయించుకున్నారు. మొదట బెంగళూరు విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు కూడా ర్యాలీ చేపట్టాలి అనుకున్నారు. సో అక్కడ రోడ్లు పెద్దగా వెడల్పుగా ఉండవు, కొంత నేరోగా ఉంటాయి కాబట్టి వేలాది మంది ఫ్యాన్స్ వస్తారు కాబట్టి కుదరదు అని పోలీసులు తిరస్కరించారు, కర్ణాటక పోలీసులు. ఆ తర్వాత విధాన సౌధ నుంచి స్టేడియం వరకు కూడా, చిన్నస్వామి స్టేడియం వరకు కూడా మళ్ళీ ర్యాలీ అడిగారు, ఒక పెరేడ్ చేద్దామని. దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. లేదండి, అనుమతి లేదు అని చెప్పారు. దీంతో ఏం చేశారు? కర్ణాటక క్రికెట్ బోర్డు, ఆర్సీబీ వాళ్ళు చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళకి సన్మాన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరపున కూడా మరి బెంగళూరు ఆర్సీబీ ఫ్యాన్స్, రాజకీయ ప్రయోజనాలు, వ్యవహారాలు కూడా ఉంటాయి కదా కొంత. సో వాళ్ళు కూడా సన్మానం చేయాలని భావించి విధాన సౌధలో ఒక 4-4:30 గంటలకి వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదట పాసులు ఉన్నాయని ప్రకటించారు. పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి స్టేడియం కని కూడా చెప్పారు, ప్రకటించారు. కానీ పాసులు ఏమీ లేవు. మరి ఏం జరిగిందేమో తెలియదు. కానీ అందరూ వచ్చేయండి అనగానే పోలోమంట ఒక్కసారిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000, కానీ వచ్చిన వాళ్ళు 3 లక్షల మందికి పైగానే వచ్చారు.
ఎంతమంది పోలీసులు కంట్రోల్ చేయగలరు? అసలు ఈ పిలిపించింది ఎవరో కానీ ఏమాత్రం బుర్ర లేకుండా, బుద్ధి లేకుండా, అసలే ఫ్యాన్స్ భావోద్వేగంతో ఉన్నారు. ఉత్సాహం కాస్త అత్యుత్సాహంగా మారుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా అందరూ వచ్చేయండి అనగానే 3 లక్షల మందికి పైగా వస్తే వేల సంఖ్యలో పోలీసులు ఉంటే ఎక్కడ కంట్రోల్ చేయగలరు? కంట్రోల్ చేయలేకపోయారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బ్యాక్ గేట్ తెరిచారు. చిన్న గేట్ అది, చిన్న గేట్, మెయిన్ ద్వారం కాదు. సో ఆ గేట్ నుంచి ఒక్కసారిగా 20 నుంచి 30 వేల మంది తోసుకుంటూ వెళ్ళిపోయారు. 30 వేల మంది సుమారుగా తోసుకుంటూ వెళ్ళిపోయారు. దీంతోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి కింద పడిపోయినా కూడా వీళ్ళ అభిమానం ఎలా ఉంటుందంటే ఉత్సాహం, అత్యుత్సాహం అనేది నేను వెర్రె గొర్రెల్లాగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. కళ్ళ ముందే ఉన్నాడు. కాదు మనం వెళ్ళాలి, కోహ్లీని చూడాలి, అదిగో మన అభిమాన క్రికెటర్ని చూడాలి, మన జట్టును చూడాలి. కింద వాడు చచ్చిపోయినా పర్లా, కాళ్ళ కింద. ఆ ఫోటోలు వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. కింద వాడు ప్రాణాలు కోల్పోయినా శవాలను తొక్కుంటూ వెళ్ళిపోయారు. ఏంటిది మరి? అభిమానమా, ఉత్సాహమా, అత్యుత్సాహమా? నేను ఆర్సీబీ అని అంటలా. ఏ క్రీడైనా సరే, ఏ క్రికెట్ జట్టు అభిమానులైనా సరే, ఏ సినిమా హీరో అభిమానులైనా సరే, వాడు వెళ్ళాడా, వాడు చూశాడా అంతే. కింద ఏమైపోయినా పర్వాలేదనమాట. సో ఆ విధంగా తొక్కిసలాట జరిగింది. సో 4:30 గంటలకి విధాన సౌధలో సన్మానం జరిగితే 6 గంటలకి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 6:10 ఈ జట్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ వీళ్ళందరూ కూడా స్టేడియానికి వచ్చారు. తొక్కిసలాట స్టార్ట్ అయింది 4 గంటలకి. 4:30 గంటలకి, 5 గంటలకి ప్రపంచమంతా తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా, వేయాల్సింది. మీకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి, కంట్రోల్ చేయలేని పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఎలా సన్మానం చేశారు, చేయించుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను చెప్పాను అదే కదా, వ్యాపారం, రాజకీయ ప్రయోజనాలు ఇలా చాలా ముడిపడి ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా. సో కాకపోతే త్వరగా ముగించారు. 6:10 ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కొద్దిసేపు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడితే 6:30 ముగిసిపోయింది కార్యక్రమం. అంటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. కానీ అది కూడా చేయకుండా ఉంటే బాగుండేది. ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఎవరైతే డిప్యూటీ సీఎం శివకుమార్ గారు ఉన్నారో ఆయన చెప్పారు, స్టేడియంలో నేను సన్మానంలో ఉండగా కార్యక్రమం ప్రారంభమవుతుంది అనగా కమిషన్ నాకు ఫోన్ చేశారు, ఇలా తొక్కిసలాట జరిగింది, ఒక 2 చనిపోయారు, త్వరగా ముగించండి అంటే మేము త్వరగా ముగించాము, ఇంతమంది చనిపోయారని తెలియదు అని. మరి ఈ మాటలు ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. కోహ్లీ కూడా తెలియదు, ఆయనకి తెలుసుంటే పాపం వెళ్ళిపోయావని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో కూడా బయటికి రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచమంతా తెలుసు, స్టేడియంలో ఉన్న వాళ్ళకి తెలియదా? దేశమంతా బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉన్నారు. ఇదిగో ఇంతమంది చనిపోయారు, తొక్కిసలాట జరిగింది, విషాదం చిన్నస్వామి స్టేడియం దగ్గర అని. బట్ స్టేడియం లోపల ఉన్న వాళ్ళకి తెలియదా? ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మనకు తెలుసు, ఎక్కడో వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ స్టేడియం బయట జరిగిన ఘటన స్టేడియం లోపల ఉన్న వాళ్ళకి తెలియదంట. ఇది ఎంతవరకు నమ్మాలి? సో ఇక్కడ వ్యాపారమే ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఐపీఎల్ ఏంటి? ఐపీఎల్ వ్యాపారం కాదా? ఇప్పుడు మన భారతదేశ జట్టు సభ్యులు వేరే దేశానికి వెళ్ళి ఇంగ్లాండ్తోనో, ఆస్ట్రేలియాతోనో, పాకిస్తాన్తో, మరొక దేశంతోనో కప్పు గెలిస్తే దేశానికి గర్వకారణం. నిజంగా హ్యాట్సాప్ చెప్తే తీరాలి. మన దేశంలోనే మళ్ళీ మన క్రీడాకారులు అంటే మన క్రీడాకారులు కూడా కాదు, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఒక జట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళకి కోట్లు ఇచ్చి మొత్తం వ్యాపారమే. సరే, ఆర్సీబీ కర్ణాటక జట్టు, మొత్తం కర్ణాటక వాళ్ళే ఉంటారా? ఉండరు. హైదరాబాద్ సన్ రైజర్సు, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉంటారా? ఏపీ వాళ్ళు ఉండరు. ఆస్ట్రేలియా వాడు, ఇంగ్లాండ్ వాడు, అది ఇది. సో క్రీడా స్ఫూర్తి అనుకుందామా? ఎంతవరకు అనుకోవాలి క్రీడా స్ఫూర్తి? ఎందుకు వెర్రితల్ల వేస్తూ ఉంది? ఐపీఎల్ మాటను ఎంత బెట్టింగ్ మాఫియా నడుస్తూ ఉంది. వేల కోట్ల రూపాయల బెట్టింగ్, ఐపీఎల్ బెట్టింగ్లు వేసి నష్టపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పుడు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అభిమానులే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, యువతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకేమీ కాదు, సినిమా హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఎవరైనా చనిపోతే 10 లక్షలు ఇస్త్రీ పడేస్తాడు, ఎంతవరకే. ఎగ్జాంపుల్ చూసాం కదా, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్లో తొక్కిసలాట, శ్రీతేజ్ వాళ్ళ మదర్ చనిపోయారు కదా, శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. ఆ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాంటిదే కదా ఇది కూడా. చనిపోయారు అని తెలిసినప్పటికీ కూడా సినిమా చూసి వెళ్ళారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది, 11 మంది చనిపోయారని తెలిసినా కూడా సన్మానం చేయించుకుని పోయారు ఆర్సీబీ జట్టు.
ఎవరిని బాధ్యులను చేయాలి? ప్రభుత్వాన్ని చేయాలా? పోలీసులను చేయాలా? కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చేయాలా? లేదంటే ఆర్సీబీ ఫ్రాంచైజీని బాధ్యులను చేయాలా? లేదంటే ఆర్సీబీలోని కెప్టెను, క్రీడాకారులు వీళ్ళని బాధ్యం చేయాలా? ఎవరిని చేయాలి? కర్ణాటక ప్రభుత్వం ఒక 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది, అయిపోయింది. ఘటనకి సీఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. ప్రాణాలు పోయాక విచారణకు ఆదేశిస్తే ఏంటి? ఎవరిని బాధ్యులు చేస్తారు? ఏం చేస్తారు? అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఇంతమంది అభిమానులు వస్తారని అభిమానులు కూడా ఖచ్చితంగా అత్యుత్సాహం చూపించారు. మొన్న ఉత్తరప్రదేశ్లో భోలేబాబా అని ఏదో ఉత్సవం జరిగింది. ఆ భోలేబాబా పాద ధూళి కోసం వెళ్ళి దాదాపుగా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. బాబా మట్టి కోసం వెళ్ళి కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తి ఉంచుకోవాలి, కానీ అతి ఉండకూడదు. ఇలా ఇటీవల కాలంలో వరుసగా తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అధికార వైఫల్యం కానీ, పోలీసుల వైఫల్యం కానీ, వెళ్ళిన వాళ్ళ అత్యుత్సాహం కానీ, ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరం. నేను అదే చెప్తాను, యువత ప్రాధాన్యాలు ఏంటో గుర్తించాలి. మన కెరీర్ ముఖ్యం, మన చదువు ముఖ్యం, కుటుంబం ముఖ్యం. అభిమానం ఆర్సీబీ జైగొట్టు, సన్ రైజర్స్ ఓకే జైగొట్టు, అంతవరకు మాత్రమే. అసలు నిజంగా ఐపీఎల్ బ్యాన్ చేసి దరిద్రం వదిలిపోద్దేమో. దేంటి ఉపయోగం ఐపీఎల్ వల్ల? మొత్తం వ్యాపారమే కదా. ఈ ఫ్రాంచైజీలు బాగుంటాయి, కోట్లు సంపాదించి క్రీడాకారులు బాగుంటారు. అభిమానుల ప్రాణాలు కోల్పోవాల్సింది. సరే, ఏమైనా ఫ్రీగా చూపిస్తారా? నీకు అభిమాన హీరో ఫ్రీగా నీకేమైనా బెనిఫిట్ షో ఏమైనా వేస్తాడా? అభిమానులకి వేయడు. 2000 రూపాయల టికెట్ అమ్ముకుంటాడు. ఎందుకు చూపించాలి అభిమానం? 2000 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి హీరోది, ఫ్రీగా చూపించరు. ఐపీఎల్ స్టేడియంలో ఏమైనా సరే ఆర్సీబీ కానీ, సన్ రైజర్స్ కానీ, పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ ఏమైనా అభిమానుల కోసం ఫ్రీగా షో వేస్తారా? ఈ క్రికెట్ చూపిస్తారా? స్టేడియంలోకి ఎంట్రన్స్ ఉండదు, టికెట్ కొనుక్కొని పోవాలి. సరే, టీవీలో ఏమన్నా ఫ్రీగా చూడొచ్చా? అభిమాన హీరో సినిమా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. క్రికెట్ చూడాలంటే ఐపీఎల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఏది ఫ్రీగా ఉండదు, మొత్తం వ్యాపారమే, మొత్తం వ్యాపార సామ్రాజ్యమే. బలైపోయేది అభిమానులు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవిడపైన ఏదైతే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట్లో 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక అభిమానులు. ఈ అంశంపైన, ఈ ఘటన పైన ఎవరి వైఫల్యం ఏంటి? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.